విషయంలో దేవునికి ఇష్టంగా లేకపోతే కనుక దేవుడిని ఆశీర్వదించగలరు. సజీవ యాగముగా మన శరీరంలో సమర్పించుకోవాలంటే ఇది సంగతి. పవిత్రంగా జీవించాలి. ఎందుకంటే మీరు మీ సొత్తు గారు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి ఆయనకి ఇష్టమైనది మాత్రమే మనం చేయాలి. ఆయనకి ఇష్టమైనట్లే మాట్లాడాలి. ఆయనకి ఇష్టమైనట్లే మనం ప్రవర్తించాలి. అలా అయితేనే దేవుడు మనం ఆశీర్వదించబడతాం. ఈ సాయంకాల సమయంలో దేవుడి ఇంటికి వచ్చిన మనం మరి అయితే తన జీవనం అంతా కూడా దాని సంవత్సరం అంతా జీవితం అంతా కూడా తీసుకొచ్చి దేవుని దగ్గర ఇచ్చిన దాన్ని బట్టి ఈ దినాన ఆమె పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడతా వచ్చింది. ఆమె కొరకు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ దినాన్ని నీవు నేను కూడా అనుగ్రహించిన దాంట్లో నుంచి ఇవ్వాలి, లేబులో నుంచి ఇవ్వాలి. అరే ఈ రోజు లేదు కదా నేను ఇవ్వలేను అని అనుకోవద్దు. లేబులో నుంచి కూడా దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వదించేవాడు. ఎక్కువగా దేవుని ప్రేమిస్తా ఉన్నావు, అది దేవునికి ఇచ్చేయి. ఇదిగో నా బంధువులు వచ్చారు, వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని నేను ప్రేమించలేను. నాకు ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ప్రేమించలేను. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇక నుంచి విశ్వాస జీవితంలో ముందుకు పరిగెత్తే వారిగా ఉందాం.